పెళ్ళెప్పుడు చేసుకుంటావు? నాకు ఆడపడుచు లాంఛనాలు ఎప్పుడు ఇస్తావురా? నాకు ఇంట్రెస్ట్ లేదా ఏంటి? ఐ విష్. యాత్తమ్మా ఎన్ని రోజులు దాచుకుంటా, సంబంధాలు చూడవా? ఏం చేయమంటావు బాబు? ఊరు వాడ చుట్టాలు పక్కాళ్ళు తెలిసినోళ్ళు తెలియనోళ్ళు అందరికీ చెప్తున్నాం బాబు. ఒక్క సంబంధం కుదిరితే ఒట్టు. వాడికేమో లవ్ మ్యారేజ్ ఇష్టం లేదు, పెళ్లి సంబంధాలా కుదిరి చావడం లేదు. ఏం చేయమంటావయ్యా? చాలా చాలా సింపుల్. మనం ఇంట్లో గ్రాసరీస్ ఆర్డర్ చేసుకున్నట్టు, అలాగే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నట్టు ఆన్లైన్ లో అన్ని చక్కగా ఉన్నాయి మ్యాట్రిమోనీ సైట్స్. అందులో చూసుకుంటే సరిపోతుంది. ఆన్లైన్ లో పెళ్లి కూతుళ్ళ? సింపుల్ ఇంతే. ఎవరు వాళ్ళు? పెళ్లి కూతుర్లు ఆన్లైన్ లో. షూర్. అరే మామయ్య, నా చెల్లి పెళ్లి సాక్ష్యం. ఏరా, తనేదో చెప్తున్నాడుగా. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే నేనున్నానుగా, నేను చేసేస్తా. చేయండి. డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే అయిపోయింది. ఇదిగో మెసేజ్ వస్తే చూసుకోరా. చంపేస్తున్నారా బాబు. హలో. హాయ్ అండి, మీ ప్రొఫైల్ చూశాను, బాగుంది, చాలా అందంగా ఉన్నారు. నేను మీ ప్రొఫైల్ చూశాను, నాకు మీరు నచ్చారు. నాకు అమ్మ లేదు. మీలాంటి ఫ్యామిలీలోకి రావడానికి చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మీ అమ్మని మా అమ్మలా చూసుకుంటాను. హాయ్. హాయ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ బర్త్డేకి మీకోసం ఒక గిఫ్ట్ పంపిస్తున్నాను. హే, నో నీడ్, నాకు ఇలాంటివన్నీ నచ్చవు. నా గిఫ్ట్ మన ప్రేమకి గుర్తుగా. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ. మన పెళ్లికి ముందు ఇలాంటివన్నీ షేర్ చేసుకోవడం. హలో. హాయ్ అండి, నేను కస్టమ్స్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. అదే మీకు విదేశాల నుంచి ఒక విలువైన పార్సల్ వచ్చిందండి. ప్రియా అన్న అమ్మాయి పంపించారు. అవును సార్, షీఈ్ మై ఫియాన్సే. ఓ నైస్ నైస్ సార్. దానికోసం మీరు ఆర్బీఐ క్లియరెన్స్ తీసుకోవాలి. సో మీరు ఒక 6,000 పే చేయాల్సి ఉంటుంది సార్. ఎలా పే చేయమంటారండి? నేను క్యూఆర్ కోడ్ పంపిస్తాను, దానికి సెండ్ చేయండి సార్. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. హలో సార్, చెప్పడం మర్చిపోయా, మీరు ఎక్స్ట్రా 900 రూపీస్ జిఎస్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. హలో. హలో బ్రదర్, ఇప్పుడే నేను మీ పార్సల్ని స్కాన్ చేశాను. అందులో ఇల్లీగల్ ఐటమ్స్ ఉన్నాయి. ఇలా ఇల్లీగల్ ఐటమ్స్ ని సప్లై చేయడం నేరం. సో యాజ్ పర్ అవర్ కస్టమ్స్ రూల్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ ఏ కేస్ ఆన్ యూ. అదేంటి అలా ఎలా అవుతుంది? లేదండి, ఇలా ఇల్లీగల్ ఐటమ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయడం తప్పు. దానికి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. ప్లీజ్ సార్, వదిలేయండి. హలో బ్రదర్, ఇలాగ మీరు ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసినందుకు ఎక్స్ట్రా 2 lakhs పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ట్రా మనీ మీరు పే చేస్తే ఇందులో నుంచి బయటపడొచ్చు. అదే మీకున్న ఫైనల్ ఆప్షన్. సార్ అలా కాదు సార్. లేదు అంటే మీ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి జైల్లో పెట్టాల్సి వస్తుంది. అవును సార్, నేను కడతాను, నేను కడతాను సార్. ప్లీజ్ 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 సార్. ఓకే. ఏంటి లాయర్ గారు, ఏంటండి మోసాలా? ఇదేం చూసారండి, మీ వాడిని అమ్మాయి మోసం చేసింది. మొన్నొకడిని అబ్బాయి అమ్మాయిలా మాట్లాడి మోసం చేసి 10 లక్షలు దొబ్బేశాడు. ఓడి అమ్మ, ఏం టెక్నాలజీలు అండి. ఒరే, మన కేసే బెటర్ అనుకుంటా. పదని కేసెట్టేద్దాం. పదండి. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్లో ఫేక్ ప్రొఫైల్స్ని నమ్మి వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో జాబ్స్ చేస్తున్నారని వాళ్ళకి గిఫ్ట్స్ పంపించటం, ఆ గిఫ్ట్స్ కోసం కస్టమ్స్ క్లియరెన్స్, ఆర్బీఐ క్లియరెన్స్, ఇలాంటి వేరియస్ రీజన్స్ వల్ల మీ డబ్బులు వాళ్ళకి పంపించి మోసపోవద్దు. అరే ఏమైందిరా, డల్గా ఉన్నావు? గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లమా? అవునరా, వర్క్ ప్రెషర్ వల్ల తనకి టైం ఇవ్వలేకపోతున్నాను. తను నాకు బ్రేకప్ చెప్పాలనుకుంటుంది, బట్ నాది ట్రూ లవ్. తనంటే నాకు చాలా ఇష్టం. తన్నే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో వాళ్ళు కూడా చెప్పాను, బట్ షీఈస్ నాట్ బిలీవింగ్ మీ. సో సాడ్. ఓ పని చేద్దాం, మంచి సిచ్యువేషన్ చూసుకుని ఎక్కడికైనా పిలిచి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదరా. సిచ్యువేషన్ అంటే గుర్తుకొచ్చింది,
నెక్స్ట్ వీక్ తన బర్త్డే ఉంది. సూపర్ అయితే ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ. ఏదైనా మంచి గిఫ్ట్ ఇచ్చి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ప్రాబ్లం సాల్వ్ చేసుకో. నైస్ ఐడియా. రేయ్, ఈ మధ్య నాకు ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి. ఐఫోన్ 16 Pro మీద 50% ఆఫ్ ఉంది. ఐఫోన్ 16 Pro ఐస్ అయిపోతారా? వెన్న ఆర్డర్ చేసి. ఓకే, కానీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదురా. రేయ్, 50% డిస్కౌంట్ ఇస్తుంటే ఎవడైనా క్యాష్ ఆన్ డెలివరీ ఇస్తాడా? ఆర్డర్ చేయ ముందు. అయితే పెట్టేస్తా. మళ్ళీ స్టాక్ ఉండదు. పెట్టేశాను రా. సూపర్. ఏంటి ఇదంతా మాకు బర్త్డే త్రిల్లా? నాకన్నా ముందొచ్చి వెయిట్ చేస్తున్నావు? ఐఎమ్ రియల్లీ సారీ ఐషు. ఏదో వర్క్ ప్రెషర్ వల్ల నేను కలవలేదు తప్ప నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. యువర్ ఆర్డర్ సార్. వెల్కమ్ సార్. సర్ప్రైజ్. నీకు ఇష్టమైన ఐఫోన్ 16 Pro. ఐఫోనా? థ్యాంక్ యూ. ఏ ఐషు ఐషు ఐషు, ఇక్కడ ఓపెన్ చేయొద్దు, ఇంటికెళ్ళి ఓపెన్ చేయి. ఐ కాంట్ వెయిట్, ప్లీజ్. ఐ లవ్ యూ. ఏంటిది? ఇది ఐఫోనా? డబ్బా ఫోన్ ఐఫోన్ బాక్స్ లో పెట్టి నా బర్త్డే రోజు నన్ను ఫూల్ చేస్తున్నావా? ఐ హేట్ యూ. ఐషు ఐషు, హలో, నిన్న నాకు నువ్వు ఒక డెలివరీ ఇచ్చావు, గుర్తుందా? నువ్వు ఇచ్చిన బాక్స్లో ఐఫోన్ లేదు, డబ్బా ఫోన్ ఉంది. సార్, నేను ఆఫ్టర్ ఆల్ డెలివరీ బాయ్ సార్. డెలివరీ మాత్రమే ఇస్తాను. మీకేమైనా కంప్లైంట్ ఉంటే కంపెనీ కస్టమర్ కేర్కి కాల్ చేసుకోండి. హలో హలో, స్విచ్ ఆఫ్ వస్తుందండి. Shit. ఏమైంది సార్? ఆన్లైన్లో ఆఫర్ ఉందని ఐఫోన్ ఆర్డర్ పెడితే డబ్బా ఫోన్ వచ్చింది. ఇదే మోసం రా బాబు. సార్, ఇది చాలా కామన్ గా జరుగుతుంది సార్. మీరే అలా అంటే మరి నా పరిస్థితి ఎవడికి చెప్పుకోవాలి సార్? మా ఆవిడ బర్త్డే వస్తుంది కదా అని నా శాలరీ టిప్పు రెండు కూడా పెట్టుకుని ఆన్లైన్ లో పట్టు చీర ఆర్డర్ పెట్టుకున్నా సార్. తీరా వచ్చిన తర్వాత చూస్తే అది పట్టు చీర కాదు కదా, పాకీ చీర వచ్చింది సార్. దాంతో మా ఆవిడ దొబ్బులతో పాటు దెబ్బలు కూడా తిన్నారు సార్. ఈ కామర్స్ వాళ్ళు చేసే ఫ్రాడ్ వల్ల బెస్ట్ ఎంప్లాయీగా ఉండాల్సిన నేను నా బాస్ దృష్టిలో చెత్త ఎంప్లాయ్ అయ్యాను సార్. మా పాప కూడా క్లాస్ ఫస్ట్ వచ్చిందని చెప్పి వాళ్ళ డాడీ ప్లే స్టేషన్ ఆర్డర్ పెడితే చెత్త పేపర్స్ వచ్చాయి. ఆన్లైన్ లో ఆర్డర్ చేసినా వస్తువులు రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బాబు. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఇంత ఫ్రాడ్ ఉంటుందా? అన్అఫీషియల్ వెబ్సైట్స్ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో భారీ డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ ట్యాప్ లో పడి ఆ వెబ్సైట్స్ నుంచి వచ్చే లింక్స్ ని క్లిక్ చేయకండి, లేదా ఆ వస్తువులు కొనుగోలు చేసి మోసపోకండి. బిగ్ బాస్కెట్, బ్లింకిట్ ఆర్ డిమార్ట్ ఇలాంటి అఫీషియల్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోకుండా వాటి నుండి వచ్చే లింక్స్ ని క్లిక్ చేయకండి. సోషల్ మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదని 1-2 సార్లు చెక్ చేసుకోండి. ముఖ్యంగా పండగ ఆఫర్ల రూపంలో వచ్చే లింక్స్ ని, మరీ ముఖ్యంగా కొత్తగా ఒక 500 రూపాయల నోట్ వచ్చిందనే లింక్స్ ని క్లిక్ చేసి మోసపోకండి. ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ నంబర్ 1930కి కాల్ చేయండి, లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి, లేదా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఆర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయండి.